నీవిచ్చిన రక్షణకై దేవా స్తోత్రము స్తోత్రములు. నీవు చేసిన ఉపకారముకై దేవా స్తోత్రము స్తోత్రములు. నా ప్రియమైన యేసు ప్రభు ఆపద దినములలో నా ప్రభుని తలచితిని. ఆపద దినములలో నా ప్రభుని తలచితిని. దేవాని దయతోడనే నాదా ఆశ్రయం పొందితిని. దేవాని దయతోడనే నాదా ఆశ్రయం పొందితిని. నా ప్రియమైన యేసు ప్రభు ఒక క్షణ సమయములో నశించు నా జీవితం. ఒక క్షణ సమయములో నశించు నా జీవితం. నా హృదయం మార్చితివి దేవా కృపతోనే జీవించుటకై. నా హృదయం మార్చితివి దేవా కృపతోనే జీవించుటకై. నా ప్రియమైన యేసు ప్రభు పాపపు లోకములో నీ పాపిగా జీవించితిని. పాపపు లోకములో నీ పాపిగా జీవించితిని. శుద్ధ హృదయమిచ్చావు దేవా నిన్ను నీ దర్శించుటకై. శుద్ధ హృదయమిచ్చావు దేవా నిన్ను నీ దర్శించుటకై. నా ప్రియమైన యేసు ప్రభు ఈ దినమునే పాడుట నీ వలనే యేసు ప్రభు. ఈ దినమునే పాడుట నీ వలనే యేసు ప్రభు. ఎల్లప్పుడు నీ పాడేదన్ దేవా నా యందు వసించుము. ఎల్లప్పుడు నీ పాడేదన్ దేవా నా యందు వసించుము. నా ప్రియమైన యేసు ప్రభు మందిర సమృద్ధిని నీ ప్రజల సహాసమును. మందిర సమృద్ధిని నీ ప్రజల సాహసమును. నీ సన్నిధి ఆనందమును దేవా కృపతో నేను సగితివి. నీ సన్నిధి ఆనందమును దేవా కృపతో నేను సగితివి. నా ప్రియమైన యేసు ప్రభు వేలాది స్తోత్రములు. నీవిచ్చిన రక్షణకై దేవా స్తోత్రము స్తోత్రములు. నీవు చేసిన ఉపకారముకై దేవా స్తోత్రము స్తోత్రములు. నా ప్రియమైన యేసు ప్రభు. హల్లెలూయా. ఓవర్ టు సుదర్శన్ అంకుల్.
అమ్మా వినబడుతుందమ్మా నా మాటలు? వినిపిస్తుంది అంకుల్, క్లియర్ ఉంది. రైట్. మరి ఇక సాయంకాల సమయంలో దేవుని ఒక వాక్యం మనం చూసుకుందాం, ధ్యానించుకుందాం. దేవుని వాక్యం నుండి సామెతల గ్రంథం, సామెతల గ్రంథం చివరి అధ్యాయం అంటే 31వ అధ్యాయం. అందులో కొన్ని మాటలు చూద్దాం. 10వ వచనం. సామెతలు 31, 10వ వచనం. గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు, అటుది ముత్యము కంటే అమూల్యమైనది. ప్రార్థన చేసుకుంటాం. ప్రేమల తండ్రి యేసుక్రీస్తువా, నామకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాం. మమ్మల్ని ఉదయం నుంచి మీరు కాపాడి భద్రపరిచి దయ చొప్పున ఈ రాత్రికాల సమయంలో ప్రభావ కొద్దిసేపు మరి స్త్రీల కుటుంబం ఉంటుండగా కృప చూపించండి. కొన్ని వాక్యాలు ధ్యానిస్తున్న కృప చూపించవలసిన ప్రార్థన చేస్తున్నాం. ఈ యొక్క సమయంలో ప్రభా మీరు అందరితో మాట్లాడాల్సిన ప్రార్థన చేస్తున్నాం. వినగల చెవులు దయచేసిన ప్రార్థన చేస్తున్నాం. గ్రహించి హృదయం దయచేయండి, సూచకనం దయచేయండి ప్రార్థన చేస్తాం. యేసు వాళ్ళ పరిశుద్ధనామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. మరి మనం చదువుకున్న వాక్యం గమనిస్తే ఇక్కడ గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు అంటారు. కనుక మరి ఇది భార్యలకేనా అనే మాట మనం కొంచెం పక్క పెడితే అందరికీ వర్తిస్తుంది. భార్యనే ఇలా ఉండాలనే రూల్ లేదు. కాకపోతే భార్యలు ఉండడం ద్వారా కుటుంబానికి క్షేమము అనే మాట చూస్తాం. కనుక భార్య అనే కాకుండా ప్రతి స్త్రీలో కూడా కొన్ని క్వాలిటీస్ మనం చూడాల్సి వస్తుంది. భార్యలోనే అంటే భార్య అంటే పెళ్లి కాకపోతే, పెళ్లి అయిన తర్వాత అంటే భార్య, పెళ్లి కాకముందు కూడా ఈ క్వాలిటీస్ ఇప్పుడు మనం చూడబోయే క్వాలిటీస్ మనం చదవలేదు, నేను చెప్తాను. ఆ క్వాలిటీస్ ప్రతి స్త్రీలో ఉండడము క్షేమం. అట్లా కాబట్టి నాకు మ్యారేజ్ కాలేదు కాబట్టి భార్యకి వర్తిస్తుంది అనుకోనికి వీలు లేదు. బిఫోర్ మ్యారేజ్ మనం ఇవన్నీ కలిగి ఉంటే ఆఫ్టర్ మ్యారేజ్ మనకు ఉపయోగపడుతుంది. అది బిఫోర్ మ్యారేజ్ కలిగి ఉంటే భార్య స్థానానికి వచ్చిన తర్వాత అవన్నీ కూడా మనకు ఎంతో మేలు చేస్తాయి. దేవుని వాక్యము మనము ఆ వాక్యానికి విధేయత చూపడం ద్వారా చాలా ఆశీర్వాదాలు వస్తాయి. మనకు తెలియని ఆశీర్వాదాలు వస్తాయి. అది మనం ఎప్పుడు మర్చిపోవద్దు. మనము అసలు ఎట్లా ప్రవర్తించాలా, ఎట్లా ఒక పెద్ద సమస్యను ఈజీగా ఒక సమస్య నుంచి మనం బయటపడాలంటే దేవుని వాక్యమే మనకు ఎంతో ఉపయోగపడుతుంది. కొన్ని మాటలు చూస్తాం. కనుక మ్యారేజ్ అయినా మ్యారేజ్ కాకున్నా ఒక స్త్రీ విషయంలో మాట్లాడుతున్న మాటలని మనము అప్లై చేసుకుంటే మనకు ఎంతో ఆశీర్వాదం. కొన్ని మాటలు చూద్దాం. స్త్రీ 10వ వచనం. ఆమె చీకటితోనే లేచి తన ఇంటి వారికి భోజనం సిద్ధపరచును. కనుక ఒక స్త్రీ ఉండవలసిన క్వాలిటీ ఏంటంటే ఉదయకాలంతోనే, అంటే వెలుగు రాకముందే లేవాలంటారు. వెలుగు రాకముందే లేవాలి. అది అన్ని విషయాలు ఆశీర్వాదకరం. అన్ని విషయాలు, ఆరోగ్యపరంగా, పనుల పరంగా, టైం పరంగా మనకి ఎంత సమయము. ఒక స్త్రీ పడకలను చెప్పులు లేవాలనే విషయం చాలా మంది తెలియదు. చాలా అంటే చాలా మందికి తెలియదు. కొంతమంది 10 గంటలకు లేచేవారు ఉంటారు. కనుక దేవుని వాక్యాన్ని మనం వెంబడించడం ద్వారా ఎన్నో సమస్యల నుంచి అధిగమించి మనం బయటపడచ్చు. కనుక ఈ మంచి క్వాలిటీ అంటే ఉదయకాలం లేవాలంటే మనం త్వరగా పడుకోవాలి, త్వరగా పనులు చేసుకోవాలి. విలేజ్లలో ఈ వాక్యము 100%, 99 కూడా 100% తూచ తప్పకుండా నెరవేరుస్తాం. ఇప్పుడు తగ్గింది. ఈ టీవీలో వచ్చిన తర్వాత ఈ సిచ్యువేషన్ అంతా మారిపోయిన తర్వాత, అంత ఫారెన్ పద్ధతులు వచ్చిన తర్వాత మారిపోయింది. కానీ 7-7:30కి విలేజ్లలో అందరు పడుకుంటారు. ఇంకా ఇప్పుడు లైట్స్ వచ్చి టీవీలు వచ్చిన తర్వాత కొంచెం చేంజ్ అయింది. కానీ వాళ్ళు ఈవినింగ్ రాగానే, పొలం పనులు రాగానే మంచిగా మంచి వంట చేసుకొని తినేసి పడుకుంటారు. 3:30-4 గంటలకు వాళ్ళు చాలా మంది లేస్తారు.
అప్పుడే వాక్యం ఇస్తుంటారు, అప్పుడే శబ్దం అవుతుంటారు. సో అది మంచి మంచి అలవాటు ఎవరికైనా. ఇంకా ఇంకా మాట్లాడంటే ఈ వాక్యము ఆడవారికైనా కాదు, ఇక సందర్భం ఆడవారు కనుక చాలాసార్లు మనం వాక్యాన్ని అర్థం చేసుకుంటప్పుడు చాలా జాగ్రత్త అర్థం చేసుకోవాలి. భార్య అన్నాడు కాబట్టి మ్యారేజ్ కాని మాకు కాదని, భార్య అని చెప్పేసి మగవారికి కాదు, అందరికి కూడా వర్తిస్తుంది. అట్లా అని చెప్పేసి భార్య ఉదయకాలం లేవాలా, ఆ భర్త 10 గంటల దాకా వండుకోవాలా అని కాదు అక్కడ. మనం చూడబోయే విషయాలు ఒక స్త్రీకని కాదు, స్త్రీల కూటం కాబట్టి మనము స్త్రీలకే అనుకోని వీలు లేదు, అందరికి వర్తిస్తాయి. మనం చూసే మాటలన్నీ కూడా నాతో సహా అందరికి వర్తిస్తాయి. దాని ద్వారా ఎన్ని ఆశీర్వాదాలు మనం చూద్దాం. చదువుకునే వారు అనుకోండి, మార్నింగ్ లేచిన అనుకోండి ఎంతో చదువుకోవచ్చు. సో మేము హాస్టల్ ఉన్నప్పుడు మాకు 4:30కి మేము పడకలకి లేవాలి. 4:30కి మార్నింగ్ స్టడీ ఉంటుంది. ఈవినింగ్ 9 లోపల తిని పడుకోవాలి, మార్నింగ్ లేవాలి. సిస్టమ్ అన్నమాట. ఇదంతా బైబిల్ నుంచి వచ్చింది. అంత ఫారినర్స్ ఇదంతా మెయింటైన్ చేసేవారు. మేము హాస్టల్ ఉన్నాం కాబట్టి టైమింగ్స్ తూచా తప్పకుండా మెయింటైన్ చేసేవారు. మన కాన్స్టిట్యూషన్ అయినా బైబిల్ నుంచి వచ్చింది, పద్ధతులైనా బైబిల్ నుంచి వచ్చింది. కానీ మనం సరిగా గ్రహించకుండా ఎంతో నష్టపోతుంటాం. అయితే మన టాపిక్ కోసం ఏమంటే ఆమె చీకటితోనే లేచి, ఆమె అనే ప్లేస్ లో అతడు కూడా మనం అనుకోవచ్చు. లేచి తన ఇంటి వారి భోజనము అంటే కుటుంబంలో భార్య భర్తలు బాధ్యత ఉండాలి. సమయాన్ని మనం వృధా చేయకూడదు. మనం లేవాల్సిన టైంలో లేవకుండా తర్వాత లేవడం ద్వారా చాలా అనార్థాలు వస్తాయి. చికాకు వస్తుంది, టైం సరిపోదు. ఆఫీస్కి వెళ్ళాలి, టైంకి వెళ్ళాలా, టైం కొంచెం ఆలస్యం అవుతుంది, లేట్ లేస్తాం. అప్పుడు ఏమవుతుంది, స్పీడ్కి వెళ్ళాల్సి వస్తుంది. నేను కామన్గా స్పీడ్కి వెళ్ళాల్సి వస్తే కొన్నిసార్లు ప్రమాదాలు జరగచ్చు. మనం జాగ్రత్తగా ఉండొచ్చు, వేరే వాడు వచ్చి కొట్టచ్చు, లేకుంటే మనమే ఆత్రంలో కొట్టచ్చు. దాంతో ఎన్ని నష్టాలు. అంటే ఒకదాని విషయంలో మనం అజాగ్రత్త వహిస్తే, ఒక వాక్యం విషయంలో అజాగ్రత్త వహిస్తే దానికి ఎన్నో నష్టాలు మనం ఎదుర్కోవాల్సి వస్తుంది. కనుక మనం ఉదయకాల సమయంలో లేవడం అనేది మన ఆరోగ్యం కానీ ఆశీర్వాదం, వాక్య ప్రకారం కూడా కరెక్ట్. కనుక ఉదయకాలంలో మనం లేవడము మనం అలవాటు చేసుకోవాలి. చాలా మందికి ఉండేది అలవాటు, చాలా మందికి విలేలైతే దరిద్రం, ఎక్కువసేపు పండుకుంటే దరిద్రం అన్న మాట చాలాసార్లు వాడతాం, ఇప్పుడు కూడా చాలా మంది వాడతాం. కనుక ఒక మనిషికి దేవుడు నిద్ర కేటాయించిండు, అది మనం మర్చిపోడు. మనిషికి అన్ని కేటాయించిండు, భోజనం కేటాయించిండు, పద్ధతులు కేటాయించిండు కదా. మన దినచర్యలో దేవుడు కేటాయించిండు చాలా. పని ఎంత, ఎన్ని సమయం పని చేయాలి, ఇంత పడుకోవాలి, ఇప్పుడు లేవాలి. ఇక్కడ ఆమె చీకటితో లేచి తన ఇంటి వారికి భోజనము సిద్ధం. చాలా మారిపోయింది పద్ధతి. భోజనం సిద్ధపరచు డైరెక్ట్ లేవగానే ఆర్డర్ పెట్టేస్తారు. ముందేమో షాప్ పోయి హోటల్ పోయి కొనుక్కొచ్చుకునేవారు, ఇప్పుడు అది కూడా పోయింది, ఆర్డర్ పెట్టేస్తున్నారు. సాతాను, ఇవన్నీ సాతాను క్రియలే. ఈ ఆన్లైన్ ఆర్డర్స్, తర్వాత మనం బయటకు వెళ్ళకుండా ఫోన్లో ఏమంటారు, ఏమంటారమ్మా, జొమాటోనా ఏమంటారు కదా, జొమాటోనో ఏమంటారు కదా, జొమాటో అంకుల్. జొమాటో. సో అదొకటి. మనం మన ఇంట్లోనే మనం సరిగా గిన్నెలు తోముకోకుండా సరే కడుక్కోకపోతేనే మనం ఆశ్రయించుకుంటాం. ఎవడు, మీరు ఇప్పటి నుంచి నేను చెప్పడం ద్వారా మీరు మాంతారాన్ని కాదు కాదు కానీ చెప్తున్నా నేను. ఎవరో వంట చేయడము, అలా వాళ్ళు ఎట్లా చేస్తారో చేయరు. ముందు మనం టిఫిన్ సెంటర్ పోయి టిఫిన్ తెచ్చుకునేవారం, ఇప్పుడు అది కూడా బంద్ అయిపోయింది. ఈ ప్రక్రియ ఏదైతుందో ఎమర్జెన్సీ ఓకే. నాకు నేను గమనించిన కొత్తిమీర ఆర్డర్ పెడుతున్నారు, కొత్తిమీర ఆర్డర్ పెడుతున్నారు, 10 రూపాయల కొత్తిమీర. తర్వాత ఎగ్స్ ఆర్డర్ పెడుతున్నారు. అసలు మనిషికి సోమర్తనం ఎంత త్వరగా వచ్చేస్తుంది అంటే ఇవన్నీ సాతాన్ క్రియలు. మనము చేసుకోలేని పని ఈ విధంగా చేసుకోవచ్చు. అసలు కిరాణా దుకాణానికి పోయి అలవాటు కూడా పోయింది, ప్రతి ఆర్డర్. కొంత ఇళ్ళకి పోతే ఎన్ని బ్యాగ్స్ ఉంటాయి, అన్ని ఆర్డర్ బ్యాగ్స్. దాని ద్వారా మనిషికి సోమర్తనం వస్తుంది, అనారోగ్యం వస్తుంది. దాని ద్వారా ఎంత ఎంత ఆరోగ్యం దెబ్బతింటుంది అంటే కనీసం అడుగు బయటకు పెట్టలేని పరిస్థితి అన్నమాట, అడుగు బయట పెట్టలేని పరిస్థితి. కనుక ప్రతి మనిషి శారీరకంగా కష్టపడడం అవసరం. క్రీస్తు శరీరమందు శ్రమ పడేను అంటాడు. క్రీస్తు శరీరమందు
శ్రమపడెను. అట్టి ఆయుధము మీరు కూడా ధరించుకోండి అంటాడు. చూడండి ఇక్కడ ఇబ్రియా చూడండి ఒక్క మాట. క్రీస్తు శరీరం అని శ్రమ పడను కనుక మీరు కూడా శ్రమపడండి. సరే దొరుకుతలేదు, నేను చెప్తాను. సో మనిషి ఉదయకాల సమయంలో లేవడం ద్వారా కుటుంబానికి ఎంతో ఆశీర్వాదకరమని దేవుని వాక్యం చెప్తున్నాడు. ఆలస్యం లేస్తే ఏమవుతుంది అనుకుని వీలు లేదు, ఎందుకంటే వాక్యం మనకు సెలవిస్తుంది. రెండో మాట చూద్దాం, 20వ వచనం. ఒక స్త్రీ గురించి మాట్లాడుతూ, అంటే చాలా విషయాలు ఉన్నాయి కానీ మన సమయంలో కొన్ని వాక్యాలు మనం ఆలోచించారు. 20, దీనులకు తన చేయి చాపును, దరిద్రులకు తన చేతులు చాపు. అంటే ఈ వ్యక్తి లోపల ఇతరులకు, దీనులకు, దీనులు అంటే ఇంగ్లీష్ లో పూర్ అంటాడు, దరిద్రులు అంటే అవసరం ఉన్న వారి గురించి. అక్కడక్కడ ట్రాన్స్లేషన్ అట్లా చేసి దీనులకు, బీదలను, పేదవారిని, పేదవారికి చేయి చాపుతుందట. దీనిలో ఏం దాగిందంటే ఆశీర్వాదం దాగినది. కాగా బలవంతులమైన మనల్ని మనమే సంతోషపరచక బలహీన దౌర్బల్యం భరిష్టకు బద్దులమైన బాధ్యత అన్నమాట. దేవుడు మనను వేరే వారి కంటే ఒక మంచి పొజిషన్ ఉంచాడంటే మనల్ని మనం సంతోషపరచుకోవడం కాదు, కనీస బాధ్యత. పేదవారిని ఆదరించడం, పేదవారికి చేయి చాపడం అనేది దేవుని ఆజ్ఞ. నా జీతము, నా ఇష్టం, ఇష్టానుసారంగా జీవిస్తాను, ఇష్టానుసారం ఖర్చు పెట్టుకుంటాను అనుకోవడానికి మనకు దేవుడు పర్మిషన్ ఇవ్వలేదు. మనకంటే పేదవారు చాలా మంది ఉంటారు కదా, వాళ్ళని మనము ఆదరించాలి. మనకు చేతనంత సాయం 100% చేయలేము, ఎవరు కూడా చేయడం కూడా కరెక్ట్ కాదు. వాళ్ళని మనం సోమని చేస్తాం. వారి అవసరతలో కొద్ది గొప్ప మనం చేయుత ఇవ్వాలి. దరిద్రులకు తన చేతులు చాలా మంది ఏదో అవసరం ఉంటారు, వారి విషయంలో మన బాధ్యత వహించాలంటారు. అది ఏ రూపమన్నా కావచ్చు, ఫైనాన్షియల్ కావచ్చు, టైం కావచ్చు, ఇంకేదైనా కావచ్చు. మనతో ఏదైతుందో అది చేయాలి. బిగపట్టకూడదు అంటారు. ఇంకొంచెం బిగపట్టకూడదు. ఇది కుటుంబంలో ఉండవలసిన, స్త్రీకి ఉండవలసిన, పురుషునికి ఉండవలసిన బాధ్యత. ఇంకా దేవుని వాక్యాన్ని మనం చదివినప్పుడు, మాట్లాడినప్పుడు మనం ఏం చేయాలంటే ఫాలో కావాలి. అది దేవుని వాక్యాన్ని మనము ఫాలో కావాలి. చదువుతున్నాం, దాన్ని వదిలిపెట్టేస్తాం. చదివినప్పుడు ఇది మనం చేస్తున్నామా చేస్తలేదా అనేది మనం పరిశీలించుకోకుండా మనం కంప్లీట్ ముందుకు వెళ్ళిపోతున్నాం. ఈ వాక్యం మనం నెరవేర్చవలసిన టైం వచ్చినప్పుడు నెరవేర్చకపోతే మనం చదివి లాభం లేదు. ఈ వాక్యం నాకు కాదు అనుకోనికి వీలేదు. ప్రతి వాక్యం బైబిల్లో మనకే, ఎవరు చదువుతారో వాళ్ళకి. ఇవన్నీ చాలా క్వాలిటీస్ ఉన్నాయి. మనం చదువుతాం ఒకటి, చాలా క్వాలిటీస్ ఉన్నాయి. అవన్నీ కూడా మనం చేయగలం, అవన్నీ కూడా చేయగలం. 100% చేయకున్నా కొద్ది గొప్ప చేయగలం. నేను ఈజీ అనను, మళ్ళా మనం ఇవన్నీ కూడా ఈజీ అనం, కొంచెం కష్టమే. కష్టమైన దేవుని వాక్యానికి లోబడము చాలా అవసరం. ఇవన్నీ చెప్తూ చెప్తూ చక్కగా ఈ చదువుతుంటే చాలా గమ్మత్తుగా అనిపించింది. 30వ వచనం చూద్దాం. 30వ వచనం, అందము మోసకరము, సౌందర్యం వ్యర్థము. ఇక్కడ ఈ మాట ఎందుకు రాసిన బాగాసేపు ఆలోచన చేస్తే నాకు వచ్చిన ఆలోచన ఏంటంటే, ఇవన్నీ క్వాలిటీ చెప్తూ అక్కడ వచ్చిన తర్వాత ఆ వర్డ్ చేంజ్ అయిపోయింది. చాలా మందిలో ఫేస్ లో అందము అని అనుకుంటారు. అందం ఫేస్ లో అందం, అందంగా ఒక వ్యక్తి క్వాలిటీని మనం అంచనా వేసినప్పుడు ఆ వ్యక్తి యొక్క గుణాన్ని అందంగా మార్చవచ్చు. చాలా మంది ఈ క్వాలిటీస్ లేకుండా మామూలు అందం మీద ఫోకస్ చేస్తారు. అది ఇవన్నీ క్వాలిటీస్ పక్కకు పెట్టేసి
ఇది అవసరం. ఒక స్త్రీకి కానీ పురుషునికి కానీ ఈ క్వాలిటీస్ అవసరం. ఇది లేకుండా మన టైము, మన ఫోకస్, మన అంతా కూడా దాని మీద పెట్టి అందరి మీద పెట్టినాం అనుకోండి, దాని విషయంలో దేవుడు ఏమంటే సౌందర్య వ్యర్థం అంటున్నాడు. అని ఇంకొక మాట కింద చూస్తే, యెహోవాయందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడును. భయభక్తులు కలిగిన స్త్రీ అన్నప్పుడు ఏం భయం అట? దేవుని గురించిన భయం. భయభక్తులు అన్నప్పుడు దేవునికి భయపడే స్త్రీ కొనియాడబడుతుందట. దేవునికి భయపడే స్త్రీలో ఇవన్నీ ఉంటాయి. మనం రివర్స్ ఆలోచన చేస్తాం. దేవునికి భయపడే స్త్రీలో దేవుని గురించిన ఆలోచన ఉంటుంది, వాక్యం గురించిన ఆలోచన ఉంటుంది, వాక్యానికి భయపడతారు. యెహోవాయందు భయభక్తున్న స్త్రీ అట ఇవి నేను చేస్తలేనని చెప్పేసి భయపడుతుందట. నిజంగా చేసిన భయపడ్డప్పుడే ఆ వ్యక్తికి దేవుడు ఏమంటాడంటే ఆమె కొనియాడబడుతుంది. మార్పు వస్తుంది, ఆమెలో మార్పు వస్తుంది, మార్పు తెచ్చుకుంటుంది. ఎవరు తేలవసరం లేదు. నేను ఇప్పుడు చదివిన చాలా విషయాలు ఉన్నాయి, కానీ కొన్ని విషయాలు మనం ఆలోచన చేస్తున్నాం. 27వ వచనం కూడా చాలా ఇంపార్టెంట్. 27వ వచనం, ఆమె తన ఇంటి వారి నడతలను బాగుగా కనిపెట్టు, పని చేయకుండా భోజనం చేయదట. అంటే ఇదంతట్లో ఈ అధ్యాయంలో ఎక్కువ కనబడిందంటే ఒక స్త్రీ తన కుటుంబం మీద ఎంత ఫోకస్ చేస్తున్నది, ఎంత బాధ్యత కలిగి ఉన్నది, తన కుటుంబాన్ని ఏ విధంగా మోస్తున్నది, భరిస్తున్నది. అది ఇంపార్టెంట్. ఆమె తన ఇంటి వారి నడతలను బాగుగా కనిపెడుతుంది. ఏది రైట్, ఏది రాంగ్, ఎక్కడ ఏ నిర్ణయం తీసుకోవాలి, ఏ నిర్ణయం తీసుకోవద్దు, ఏ నిర్ణయం తీసుకుంటే ఏ సమస్య వస్తుంది, ఎట్లా ఆ సమస్యను ఎట్లా అధిగమించాలి, ఇదంతా ప్లాన్ చేస్తుంది. అంతేగాని బాధ్యత రహితంగా ఏ స్త్రీ కూడా ఉండకూడదు అంటారు. బాధ్యత లేని స్త్రీ కుటుంబం ఎప్పటికైనా నష్టమే. కనుక భార్యకు దేవుడు కొన్ని బాధ్యతలు ఇచ్చిండు. తన ఇంటి వారిని నడతలను కనిపెడతాడు. కనిపెట్టకపోతే ఏమవుతుంది? మనము ఇల్లుని మనం సరిగా కనిపెట్టుకోకపోతే, సరిగా తలపెట్టుకోలేదుకోండి, దొంగ దోచుకొని కూడా వచ్చేస్తాడు. అట్లనే ఇంట్లో కూడా ఇల్లు యొక్క పరిస్థితిని అంచనా వేయాలి. ఇంట్లో పరిశుద్ధత ఉందా, అపరిశుద్ధత ఉందా, ఇంట్లో ప్రార్థన జీవితం ఉందా లేదా, ఇంట్లో అందరూ కరెక్ట్గా ఉన్నారా లేరా, ఇద్దరు సోమరిగా ఉన్నారా, ప్రాజీవితం కలిగి ఉన్నారా లేరా, అన్ని కూడా గమనిస్తుండాలి. ఏది లోటు ఉందో దాన్ని సెట్ చేసుకోవాలి. నాకేంది లేన అనే ఆలోచన ఎప్పటికైనా ప్రమాదమే. ఎప్పటికైనా అంటే బాధ్యతతో మెలిగినప్పుడు ఇవన్నీ గురించి ఆలోచన వస్తుంది. బాధ్యతతో ఉన్నప్పుడు ఇవన్నీ కూడా ఆలోచన వస్తుంది. ఏమంటాడు? పని చేయకుండా ఆమె భోజనము కనుక అన్ని సరి చేసుకుంటూ తన కుటుంబాన్ని ముందు కొనసాగించడమే అందానికి నిదర్శనం. అదే అందం. ఏది అందం అంటే అది. అసలు బ్యూటిఫుల్ అంటే అది నేనే. గుణాన్ని ప్రదర్శించేదే బ్యూటిఫుల్ అంటారు. అంతేగాని మన ముఖ కవలికలు కాదు అందం అంటే. కనుక స్త్రీకి ఉండవలసిన క్వాలిటీ చాలా ఉన్నాయి, ఇంకా చాలా ఉన్నాయి. ఆమె డబ్బును కూడబెట్టలేదు. సేవింగ్స్ చాలా ఇంపార్టెంట్. చాలా మందికి ఈ క్వాలిటీ ఉండదు. సేవింగ్స్ 10 రూపాయలు వస్తే 10 రూపాయలు ఖర్చు పెడతారు, ఇంకా 5 రూపాయలు ఎక్కడికి వస్తే బాకీ. అంటే అక్కడ అర్థం ఏంటంటే మనం వచ్చిన దాంట్లో అడ్జస్ట్ అవ్వడం చాలా ఇంపార్టెంట్. అడ్జస్ట్మెంట్ అనేది స్త్రీకి ఉండవలసిన మొట్టమొదటి లక్షణం. అడ్జస్ట్మెంట్. ఉన్న దాంట్లో సదురుకుపోవడం, ఉన్న దాంట్లో లేని కోరికలు తీసుకురావడం ద్వారా అప్పులు, గొడవలు, అనర్థాలు ఎన్నో వస్తుంటాయి. కనుక మనకు వచ్చిన శాలరీని ఏ విధంగా మనం మెయింటైన్ చేయాలి చాలా ఇంపార్టెంట్. 10వ వచనం, ఆమె పొలమును చూసి దానిని తీసుకొనును, తాను కూడబెట్టిన ద్రవ్యము. అంటే ఒక స్త్రీ ద్రవ్యాన్ని కూడబెట్టాలి, సేవింగ్ చేయాలి. ఈ లక్షణం చాలా తక్కువ, చాలా చాలా తక్కువ. డబ్బులను ఆదా చేయడం అనేది చాలా, సేవ్ చేయడం అనేది చాలా తక్కువలో ఉంటుంది. అనవసరమైన ఖర్చులు పెడతారు, లేకపోతే బాకీలు అప్పులు చేస్తారు. ఏదో అనారోగ్యం వచ్చింది అప్పు చేసింది ఒక అర్థం ఉంటుంది, ఇక చదువు గురించి అప్పు అర్థం ఉంటుంది. కానీ
అనవసరమైన వస్తువుల గురించి చాలా మంది అప్పులు చేసి అప్పుల పాలైపోయి అవమానం గురవుతున్నారు. అంటే క్యాలిక్యులేషన్ దెబ్బతింటున్నారు అన్నమాట. క్యాలిక్యులేషన్ లో దెబ్బతింటున్నారు. మన శాలరీ ఎంత, మన ఇంటి ఖర్చులు ఎంత, దేనికి ఎంత అని చూస్తూ ఉన్న దాంట్లో అడ్జస్ట్ అవ్వడం. మంచి క్వాలిటీ. చాలా క్వాలిటీస్ ఉన్నాయి. ఇవన్నీ కూడా మరి దేవుడు స్త్రీకి ఎందుకు అక్కడ పెట్టిండు అంటే, స్త్రీకి ఉండడం ద్వారా కుటుంబంకి ఎంతో ఆశీర్వాదం. అంటే స్త్రీ ఒక బాధ్యత వహించిన స్త్రీలో ఇవన్నీ ఉండడం ద్వారా కుటుంబం క్షేమంగా ముందుకు కొనసాగుతుంది. భర్తకి ఎట్లా ఉంటాయి, భార్య కూడా ఉండాలంటే అర్థం ఏంటంటే భార్య సపోర్టివ్ ఉండాలి. ఇవన్నిటి విషయంలో సపోర్టివ్ ఉండాలి. అప్పుడే ఒక కుటుంబం చక్కగా సంతోషంగా ముందు కొనసాగుతుంది. లేదనుకోండి, ఒకళ్ళు అటు ఒకళ్ళు ఇటు చేసిన అనుకోండి, అప్పుడు ఏమైపోతుంది, గొడవలు స్టార్ట్ అవుతాయి. ఒక కుటుంబం కుటుంబ వ్యవస్థ దేవుడు ఎంత చక్కగా పెట్టిండంటే చాలా చక్కగా పెట్టాడు. చాలా మంది దాన్ని గ్రహించరు. ఎందుకు గ్రహించారంటే సగం వాక్యం చదవకపోతే కుటుంబాన్ని ఎట్లా నడిపించుకొని తెలియదు. ఇవన్నీ క్వాలిటీస్ మీరు ఎక్కడ ప్రపంచంలో ఏ గ్రంథాలు కనబడే చదవరు, అసలు కనబడే. ఒక కుటుంబ వ్యవస్థ గురించి బైబిల్లో చెప్పినంత ఇన్ఫర్మేషన్ మీకు ఎక్కడ కూడా కనబడదు. కాబట్టి ప్రతి విషయంలో మనను నడిపించేది ఏదైతే ఉందంటే భూమి మీద దేవుని వాక్యం మాత్రమే. దేవుని వాక్యం మాత్రమే మనం నడిపిస్తుంది. ఒక కుటుంబంలో స్త్రీ బాధ్యత, పురుషుని బాధ్యత, కుమారుని బాధ్యత, కుమార్తె బాధ్యత, ఎవరి బాధ్యతలు వారు నిర్వర్తిస్తే ఇంకా సమస్యలు ఉండేవి. సమస్యలు వచ్చినా ఉండేను కాదు, వస్తాయి. అధిగమించవచ్చు. ప్రవర్తన ద్వారా, మాటల ద్వారా, ఓపిక ద్వారా, సహనం ద్వారా ఎన్నో. ఇవన్నీ కూడా ప్రతి వ్యక్తి లోపల ఉన్నప్పుడు ఎటువంటి సమస్యను అధిగమించవచ్చు. వాక్యం మన హృదయం లేదనుకోండి, ప్రతి చిన్న సమస్యకు, ఒక చిన్న విషయం కోపం వచ్చింది అనుకోండి, మనకు వెంటనే వాక్యం రావాలి. కోపపడుడు కానీ పాపం చేయకుడి, మీ కోపము ఈవినింగ్ సాయంత్రానికి ఆ రోజుకి అయిపోవాలి అంతే. కొంతమంది కోపాలు ఏంటంటే తరతరాలు ఉంటాయి, వాళ్ళు బ్రతకనంత కాలం ఉంటుంది. నేను చెప్పేది అవిశ్వాసులు కాదు, కానీ విశ్వాసులు ఉంటాయి. విశ్వాసులుగా చిన్నమైన వాళ్ళు చాలా మందిలో ఉంటాయి. నాకు ఒక ఆమె తెలుసు, మంచి బైబిల్ ట్రైనింగ్ అంటే పాస్టర్ ట్రైనింగ్ చేసి, ఆమెలో క్షమాపణ కనబడదు, ప్రేమ కనబడదు, ఓర్పు కనబడదు. ఒక అవిశ్వాసి కంటే దరిద్రంగా బ్రతుంది. ఏం లాభం చెప్పండి? బైబిల్ ట్రైనింగ్ చేసి లాభం ఏంది? సమాజానికి చూపించుకోండి. ఈరోజు మార్నింగ్ చూసిన వాని క్రియలు చొప్పున ప్రతిఫలం ఇచ్చుటకు నా యొక్క జీతం ఉన్నదంట. జాగ్రత్తగా నాతో అందరూ మనం గ్రహించాల్సిన మాట ఏంటంటే, వాని క్రియలు చొప్పున. చూడండి, ప్రకటన గ్రంథం చివరి అధ్యాయం 12వ వచనం. ఇదిగో త్వరగా వచ్చుచున్నాను. చివరి 22వ అధ్యాయం 12వ వచనం. ఇదిగో త్వరగా వచ్చుచున్నాను, వాని క్రియలు చొప్పున ప్రతి వానికి ఇష్టకు నేను సిద్ధపరిచిన జీతము నా వద్ద. ఈరోజు మనం మార్నింగ్ 5 o'clock ఇది మనం చూసినాం. ప్రభు ఏమంటాడంటే, మన ప్రవర్తననే మన జీతం. మన ప్రవర్తన మన జీతం. జీతం వచ్చింది అనుకోండి, నెలంతా పనిచేసి జీతం వస్తే హ్యాపీగా ఉంటాం. కనుక మనకు ఏం జీతం మనం ఆశీర్వాదం సంపాదించుకుంటున్నామా, శాపం సంపాదించుకుంటున్నాం? మేము చదివిన వాకి అన్ని మనం ఇంప్లిమెంట్ చేసినాం అనుకోండి, చక్కని ఆశీర్వాదాలు వస్తాయి. ఇంప్లిమెంట్ చేయలేదు అనుకోండి, నష్టపోతుంటాం. స్టూడెంట్ అయినా, గృహిణైనా, జాబ్ చేస్తాడని ఉదయకాల సమయం లేవడము ఎంతో మంచిది. అది వాక్య ప్రకారం చాలా మంచిది. అందుకే ప్రభు మీరు చూడండి, మోషే కూడా చెప్తాడు, మోషేను ఉదయకాలం లేవాల్సింది, ఫరో ఏటికి పోకముందే నువ్వు ఆయన కలుసుకో. అర్థమేంది? ఫరో 3 గంటలకు ఏటికి పోయిన అనుకోండి, నువ్వు 3 గంటల ముందే పోవాలి. దాని అర్థం చూడండి, ఆ మాట మీకు చూపిస్తాను. నిర్గమకాండం
నిర్గమకాండం 8వ అధ్యాయం చూడండి, చక్కని మాట. 8వ అధ్యాయం 20వ వచనం. కాబట్టి నిర్గమకాండం 8వ అధ్యాయం 20వ వచనం. కాబట్టి యెహోవా మోషేతో, నీవు పొద్దున లేచి, ఇది ఫరో ఎదుట నిలువుము. అక్కడ చూడండి, అక్కడ వాడే పదాలు ఎట్లా వాడుతున్నాను. నువ్వు పొద్దున లేవాలా, లేచి ఫరో ఎదుట నిలవాలా. ఇది అతడు ఏటి యుద్ధకు పోవును. అంటే మనం రివర్స్ ఆలోచన చేస్తే, చదివితే, అతడు ఏటి యుద్ధకు పోతాడు, అతడు వెళ్ళక ముందే నువ్వు వెళ్ళాలి. అతడు వెళ్ళిపోయిన తర్వాత నువ్వు పోయి, ప్రభు నేను పోయినా కానీ ఆయన లేడంటే, ఆయన కంటే ముందు, ఆయన పోకముందే నువ్వు వెళ్ళి కలవాలి. అది ఏ టైం అన్నా కావచ్చు. ఆయన 3 గంటలకు పోతే నువ్వు 2:30కి వెళ్ళాలి. అది నువ్వు అతను చూచి నన్ను సేవించటకు నా ప్రజలను పోనీ. ఇక్కడ మనం చాలా నేర్చుకోవచ్చు. ఒక పెద్ద పని, ఒక బాధ్యత గల పని నిర్వర్తించడానికి దేవుడు ఆయనకు ఎటువంటి సమయం కేటాయించాడండి. ఆయన ఏటి యుద్ధకు పోనన్న మాట రాయబడ్డదంటే, ఆయన ఏ టైంలో పోతే తెలియదు, చెప్పిపోడు కదా. ఫరో మోషకు నేను పలానా టైంకి వెళ్ళిపోతున్నాను, అంతకన్నా ముందు రాని ఫరో చెప్పాడు. ఇంకా ఫరో తప్పించుకునే మనిషి, ఫరో దేవుని మాట విని మనిషి, మోష నుంచి తప్పించుకొని ప్రయత్నం చేసే మనిషి, మోష కనబడకుండే మనిషి. కాబట్టి నువ్వు ఎంత ఉదయకాల సమయంలో లేచి పోతే అప్పుడు నీకు ఫరో కనబడతాడు. నా గొప్ప పని నువ్వు చేయాలంటే, ఒక బాధ్యత గల పని చేయాలంటే, నువ్వు ఆయన కంటే ముందే, ఆయన వెళ్ళిపోక ముందే నువ్వు, అంటే ఎంత పని జరిగించాలా మోషే, ఎంత బాధ్యత కలగాలి. ఎవరైతే బాధ్యత కలిగి దేవుని మాట వింటారో వాళ్ళని దేవుడు ఆశ్రయిస్తాడు. అది మోషే తన ఇద్దరిని చంపుకొని దేవుడు చెప్పిన విధంగా ఫరోను కలుసుకున్నాడు. ఫరోను ఒకవేళ మోషే ఉదయకాల సమయం లేచి పోకపోతే వాళ్ళకి విడుదల వచ్చాడు కాదు. ప్రతిసారి సాకు చెప్పేవాడు, ప్రభా నేను పోతున్నా, ఆయన కలుస్తాడు. ఎప్పుడు పోతున్నా, ఏటి పోయిన తర్వాత పోతున్నా. కానీ దేవుని మాట విలువిచ్చి ఆయన ఏటికి పోకముందే ఫరోను కలుసుకున్నాడు. ఒక బాధ్యత గల వ్యక్తి దేవునికి లోబడతాడు. అది నేను చెప్పాలనుకున్న మాట ఏంటంటే, ఒక బాధ్యత గల వ్యక్తి దేవుని మాటకు లోబడతాడు. బాధ్యత లేకపోతే దేవుని మాట కూడా వినరు. అంటే దేవుని బిడ్డంగా మనం బాధ్యత కలిగి జీవించడానికి మనము ప్రయత్నం చేద్దాం. అలాంటి కృప దేవుడు మనం దయచేయం గాక.